బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మధురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును నమోదు చేశారు. పవన్తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మధురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును నమోదు చేశారు. పవన్తో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. నాగశ్రీ, చెప్పండి, ఏంటి తమిళనాడులో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదవడానికి దారితీసింది? పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నాయకులపై కూడా కేసు నమోదు చేశారు. అక్కడ ఏం వ్యాఖ్యానించారు? అసలు ఏంది దీని మీద? ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? దాని మీద తాజా అప్డేట్ ఏంటి? అయితే జూన్ 22న మదురైలో మురుగన్ భక్తుల మహాసభ పేరుతో హిందూ అనే భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ని అక్కడ స్వాగతించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి మాట్లాడుతుండగా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు. అయితే మదురైలో అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అయితే నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే కేసు నమోదు చేసిన వారు ఇది ఆదేశాలకు విరుద్ధమని ఆరోపిస్తూ కూడా పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ కోఆర్డినేటర్ ఎస్ వంజీనాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి అసలు ఈ విద్వేషాలు ఎలా రెచ్చగొట్టే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అక్కడ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా అనేక సంఘాలు కూడా ఇప్పటికే తమిళనాడులో తీవ్ర విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారని కూడా అక్కడ హిందూ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే హిందూ మతాలకి వంకలు పెడుతున్నారు, మిగతా మతాలను రెచ్చగొట్టేలా భయపడుతున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. సో వంజనాథన్ ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 196, 1A, 299, 302, 353, 1B2 కింద ఈ పలు సెక్షన్ల కింద అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు అన్నామలైతో పాటు హిందూ మున్నాని అధ్యక్షుడు కడేశ్వరం సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి ఎస్ ముత్తుకుమార్, ఇతర ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ పరివార నిర్వాహకుల మీద కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. మరి దీనికి అసలు వివాదానికి ఇంత రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటూ కూడా అక్కడ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే అసలు పవన్ కళ్యాణ్ మీద బీజేపీ మాజీ అధ్యక్షుడి మీద ఎందుకు నమోదు చేశారు? ఇంత మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా అంటే హిందూ మతానికి వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, మిగతా మతాల్ని రెచ్చగొట్టేలా హిందూ మతానికి వంకలు పెడుతున్నారు, మిగతా మతాలకి భయపడుతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. దీనికోసమే పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. రైట్ నాగశ్రీ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.